సో ఈ 2,00,000 ఖర్చు పెట్టి సిగ్నేచర్ బదులు సిగ్నేచర్ ప్లస్ తీసుకోవచ్చా అంటే, అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు సిగ్నేచర్ కొన్నా, సిగ్నేచర్ ప్లస్ కొన్నా, స్కోడా కొన్నా, టాటా కొన్నా, హ్యుండై కొన్నా, ఏ కార్ కొన్నా కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మరి ఈ వీడియోలో ఏంటంటే, రీసెంట్గా స్కోడా నుంచి కైలాక్ అయితే లాంచ్ అయింది కదా. సో మరి దాని గురించి, దాంట్లో మనకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మరి ఇక్కడ కైలాక్ అనేది స్కోడా నుంచి లాంచ్ అయిన ప్రీమియం బడ్జెట్ కార్ అనమాట. సో దీంట్లో మనకు 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో మరి అవేంటంటే క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ అండ్ అలానే ప్రిస్టేజ్ అనమాట. టోటల్గా 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ దీంట్లోనే ఆటోమేటిక్ వేరియంట్స్ కూడా ఉన్నాయి అనమాట. క్లాసిక్లో తప్ప సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రిస్టేజ్ ఈ మూడులో మనకు ఆటోమేటిక్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మరి వీటిలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటంటే, ముందుగా ఈ వేరియంట్స్ యొక్క ఆనర్ ప్రైస్ అయితే చూద్దాం. క్లాసిక్ వచ్చేసరికి 9,40,000 ఆనర్ ప్రైస్ అయితే ఉందన్నమాట. అండ్ అలానే సిగ్నేచర్ వచ్చేసరికి 11,35,000 ఆనర్ ప్రైస్ అయితే ఉంది. సిగ్నేచర్ ప్లస్ వచ్చేసరికి దాదాపుగా 14 lakhs అయితే ఆనర్ ప్రైస్ అయితే ఉంది. అండ్ అలానే ప్రిస్టేజ్ వచ్చేసరికి 16,30,000 ఆనర్ ప్రైస్ అయితే ఉందన్నమాట. సో మరి ఇవన్నీ ఆనర్ ప్రైజెస్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైస్ అయితే కాదు, డిస్ట్రిక్ట్ ని బట్టి వాళ్ళే షాడో ప్రైజెస్ బట్టి ఇవైతే చేంజ్ అవుతూనే ఉంటాయి. సో మరి వీటికి మీరు 10,000 ప్లస్ అమౌంట్ అయితే చేసుకోండి. సో ఇదైతే మీకు అప్రాక్స్ గా ఆనర్ ప్రైజెస్ అనమాట. మరి ఇక్కడ మనం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చూస్తున్నాం కాబట్టి క్లాసిక్ ని అలానే ప్రిస్టేజ్ అయితే ఈ లిస్ట్ దగ్గర తీసేద్దాం. అండ్ ఇక్కడ మిగిలింది మనకు రెండే వేరియంట్స్. ఒకటి వచ్చేసరికి సిగ్నేచర్, ఇంకోటి వచ్చేసరికి సిగ్నేచర్ ప్లస్. మళ్ళీ ఈ రెండిట్లో కూడా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో వీడు మీరు ఎండ్ వరకు చూడండి, మీకు 100% క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీరే డిసైడ్ అవుతారు ఏ వేరియంట్ కొనాలని. సో మరి ఇప్పుడు సిగ్నేచర్ అలానే సిగ్నేచర్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. ముందుగా సిగ్నేచర్ అండ్ అలానే సిగ్నేచర్ ప్లేస్ యొక్క ఇంజన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఈ రెండిట్లో మనకు సేమ్ ఇంజన్ అయితే వస్తుంది. అదే 1 లీటర్ 3 సిలిండర్ టర్బోచార్జ్ ఇంజన్ అయితే వస్తుంది. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చేసరికి 114 bhp అయితే ఉంటుంది. అండ్ అలానే దీని యొక్క మాక్సిమం టార్క్ వచ్చేసరికి 178 Nm టార్క్ అయితే ఉంటుంది. అండ్ ఈ రెండు కార్లో మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. అండ్ దాంతో పాటు ఈ రెండు కార్లకు మైలేజ్ చూసుకున్నట్టయితే రియల్ టైమ్ లో మనకు దాదాపుగా 14 నుంచి 60 మధ్యలో అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇది వచ్చేసరికి ఇంజన్ స్పెసిఫికేషన్స్. అండ్ ఈ రెండు వేరియంట్స్ యొక్క డైమెన్షన్ తీసుకున్నా కూడా సేమ్ అయితే ఉంటాయి అనమాట. లెంత్ వచ్చేసరికి 3,995 mm అయితే ఉంటుంది. అదే విడ్త్ వచ్చేసరికి 1,783 mm అయితే ఉంటుంది. అండ్ అలానే హైట్ వచ్చేసరికి 1,619 mm అయితే ఉంటుంది. అండ్ అలానే వీల్ బేస్ వచ్చేసరికి 2,566 mm అయితే ఉంటుంది. ఈడి వరకు సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్ లో సేమ్ అయితే ఉంటాయి అనమాట. అంటే డైమెన్షన్స్ గానీ ఇంజన్ గానీ సేమ్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనము ఫిజికల్ ఓవర్ అయితే చూద్దాం. సిగ్నేచర్ కానీ సిగ్నేచర్ ప్లస్ కానీ ముందర నుంచి మనకు 99% సేమ్ అయితే ఉంటాయి. ఈ రెండు కార్లో మనకు ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇస్తారు. అండ్ అలానే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ప్రొజెక్టెడ్ అయితే రావు. అండ్ అలానే ఫ్రంట్ లో మనకు పార్కింగ్ సెన్సర్స్ కానీ కెమెరా కానీ ఏవి కనిపించవు ఈ రెండు వేరియంట్. అండ్ అలానే సైడ్ లో చూసుకున్నట్టయితే సైడ్ కూడా మనకు సేమ్ అయితే ఉంటాయి. 99% సేమ్ అయితే ఉంటాయి అనమాట. సో మరి ఇక్కడ ఒక చిన్న తేడా అయితే నోటీస్ చేయొచ్చు. అదేంటంటే సిగ్నేచర్ ప్లస్ లో మనకు క్రోమ్ హ్యాండిల్స్ అయితే వస్తాయి. సిగ్నేచర్ లో మనకు అవైతే రావు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓఆర్విఎమ్స్ కూడా మనకు టర్న్ ఇండికేటర్ తో సేమ్ అయితే ఉంటాయి అనమాట. సిగ్నేచర్ లో కానీ సిగ్నేచర్ ప్లస్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియర్ ప్రొఫైల్ లో కూడా మనకు 99% సేమ్ అయితే ఉంటుంది. ఒక చిన్న తేడా అయితే నోటీస్ చేయొచ్చు. అదేంటంటే సిగ్నేచర్ లో మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే రాదు. సిగ్నేచర్ ప్లస్ లో మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది. సో ఇది కూడా ఒక డిఫరెన్స్. అండ్ టాప్ లో చూసుకుంటే ఈ రెండు కార్లో మనకు సన్ రూఫ్ అయితే రాదనమాట. ఓన్లీ ప్రెస్టేజ్ లో మనకు సన్ రూఫ్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఒక చిన్న తేడా అయితే నోటీస్ చేయొచ్చు. అదేంటంటే సిగ్నేచర్ లో మనకు పోల్ యాంటెన్నా అయితే వస్తుంది. అదే సిగ్నేచర్ ప్లస్ లో మనకు చార్ఫిన్ యాంటెన్నా అయితే వస్తుంది. సో ఇవి మనకు మైనర్ డిఫరెన్స్ అనమాట. ఇది పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీల్స్ అనమాట. ఈ రెండు వేరియంట్స్ లో మనకు 16 ఇంచ్ ఒక అలవీల్స్ అయితే వస్తాయి. డైమండ్ అండ్ అలవీల్ అయితే కాదు, నార్మల్ అలవీల్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇంకో పాయింట్ మర్చిపోయినా, సిగ్నేచర్ ప్లస్ లో మనకు కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. సిగ్నేచర్ లో మనకు కీలెస్ ఎంట్రీ అయితే ఉండదు అనమాట. సో దీనిలో ఏంటంటే సిగ్నేచర్ ప్లస్ లో డ్రైవర్ సైడ్ అలానే ప్యాసింజర్ సైడ్ రెండు సైడ్ కూడా మనకు కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. సో ఇదనమాట మొత్తం అవుటర్ లుక్. ఇప్పుడు మనం క్యాబిన్ లోకి అయితే వెళ్దాం. క్యాబిన్ లోనే మనము మేజర్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు అనమాట. సో అవేంటంటే స్టీరింగ్ వీల్ చూసుకుంటే సిగ్నేచర్ ప్లస్ లో మనకు లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అదే సిగ్నేచర్ లో చూసుకుంటే నార్మల్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిగ్నేచర్ లో మనకు అనలాగ్ ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది. అదే సిగ్నేచర్ ప్లస్ లో మనకు మొత్తం డిజిటల్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది. అది కూడా మనకు 8 ఇంచ్ యొక్క డిజిటల్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ సెంటర్ కన్సోల్ చూసుకుంటే సిగ్నేచర్ లో మనకు 7 ఇంచ్ ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. అదే సిగ్నేచర్ ప్లస్ లో మనకు 10 ఇంచ్ ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మనకు మేజర్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే సిగ్నేచర్ లో మనకు మాన్యువల్ ఏసీ ఉంటే సిగ్నేచర్ ప్లస్ లో మనకు ఆటోమేటిక్ ఏసీ అయితే ఉంది. అండ్ అలానే రియర్ సీట్ లో సిగ్నేచర్ లో మనకు సెంటర్ ఆర్మ్రెస్ట్ అయితే రాదు. సిగ్నేచర్ ప్లస్ లో మనకు సెంటర్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సిగ్నేచర్ ప్లస్ లో మనకు టైప్ సి పోర్ట్స్ అయితే వస్తాయి.
సిగ్నేచర్ లో మనకు టైప్ సి పోర్ట్స్ అయితే రావు. అండ్ అలానే సిగ్నేచర్ ప్లస్ లో వైర్లెస్ ఒక ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలానే యాపిల్ కార్డ్ అయితే వస్తుంది. అదే సిగ్నేచర్ లో మనకు వైర్స్ అయితే మనం కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నేను ముందుగా చెప్పినా కదా, సిగ్నేచర్ ప్లస్ లో మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది. అదే సిగ్నేచర్ లో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే రాదు. సో ఇవే అనమాట క్యాబిన్ లో మేజర్ డిఫరెన్సెస్. ఈ రెండు కార్లో మనకు వెంటిలేటర్ సీట్స్ కానీ, సన్ రూఫ్ కానీ అండ్ అలానే ప్రొజెక్టెడ్ లెఫ్ట్స్ కానీ ఇవన్నీ ఏం రావు. ఇవన్నీ మనకు ఓన్లీ టాప్ వేరియంట్ లో మాత్రమే వస్తాయి. సో మరి ఇప్పుడు సేఫ్టీ గురించి చూసుకుంటే ఈ రెండు కార్లు మనకు దాదాపుగా సేమ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ సిగ్నేచర్ లో మనకు హిలోడ్ అసిస్ట్ అయితే ఉండదు. సిగ్నేచర్ ప్లేస్ లో మనకు హిలోడ్ అసిస్ట్ అయితే ఉంటుంది అనమాట. స్టాండర్డ్ గా అయితే ఈ రెండు వేరియంట్ లో 6 ఇయర్ బ్యాగ్స్ కానీ, ఏబిఎస్ విత్ ఈబిడి కానీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కానీ, టెంపరేచర్ మానిటర్ సిస్టమ్ కానీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ కానీ ఇవన్నీ మనకు ఈ రెండు వేరియంట్స్ లో కూడా కనిపిస్తాయి అనమాట. సో ఇదనమాట సిగ్నేచర్ కి సిగ్నేచర్ ప్లేస్ కున్న తేడా. సో ఇక్కడ మీకు నేను కంక్లూజన్ అయితే ఇవ్వబోతున్నా. సిగ్నేచర్ కి సిగ్నేచర్ ప్లేస్ కి ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే 2 lakhs అయితే ఉందన్నమాట. సిగ్నేచర్ వచ్చేసరికి మనకు 11,35,000 దాకా వస్తే, సిగ్నేచర్ ప్లస్ వచ్చేసరికి మనకు 14 lakhs వరకు అయితే వస్తుంది అనమాట. సో మరి దాదాపు డిఫరెన్స్ వచ్చేసరికి 2 lakhs వరకు అయితే ఉంది. సో ఈ 2 lakhs ఖర్చు పెట్టి సిగ్నేచర్ బదులు సిగ్నేచర్ ప్లస్ తీసుకోవచ్చా అంటే నా ఆన్సర్ వచ్చేసరికి నో అని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ సిగ్నేచర్ ప్లస్ చూసుకుంటే అయితే మనకు పెద్దగా తేడా ఏం లేదు. అవుటర్ లుక్ చూసుకున్నా కూడా సేమ్ అయితే ఉంది. లోపల ఫీచర్స్ చూసుకున్నా కూడా సేమ్ అయితే ఉంది. ఫీచర్స్ లో ఏంటంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఉంటే ఇక్కడ మాన్యువల్ ఉంది. ఇక్కడ 10 ఇంచ్ ఉంటే ఇక్కడ 7 ఇంచ్ ఉంది. ఇక్కడ కూడా స్టీరింగ్ మోడల్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ స్టీరింగ్ మోడల్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది. దాదాపు 99% అన్ని సేమ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సైజెస్ లో మనకు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సిగ్నేచర్ లో మనకు అనలాగ్ ఒక క్లస్టర్ ఇస్తే దీంట్లో 8 ఇంచ్ ఒక డిజిటల్ క్లస్టర్ అయితే ఇచ్చారనమాట. సో ఎవరైతే బడ్జెట్ ఆలోచిస్తున్నారో వాళ్ళైతే సిగ్నేచర్ తీసుకోండి. మీకు 100% వాల్యూ ఫర్ మనీ అని చెప్తా. ఎవరికైతే రివర్స్ పార్కింగ్ కెమెరా కావాలో అండ్ అలానే పుష్ స్టార్ట్ బటన్ కావాలో అండ్ 10 ఇంచ్ ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ అలానే 8 ఇంచ్ ఒక డిజిటల్ క్లస్టర్ ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ కావాలనుకుంటే సిగ్నేచర్ ప్లేస్ అయితే తీసుకోండి. దీనిలో ఆనర్ ప్రైస్ వచ్చేసరికి 14 lakhs అయితే ఉంటుంది. ఎవరికైతే బేసిక్ ఫీచర్స్ ఉంటే చాలా అనుకుంటే వాళ్ళు సిగ్నేచర్ అయితే తీసుకోండి. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు సిగ్నేచర్ కొన్నా, సిగ్నేచర్ ప్లేస్ కొన్నా, స్కోడా కొన్నా, టాటా కొన్నా, హిండాయ్ కొన్నా, ఏ కార్ కొన్నా కూడా మీరు మీ ఫ్యామిలీని షోరూమ్ తీసుకెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. మీ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అంతా మంచిగా ఉంటేనే కార్ అయితే తీసుకోండి. మేము యూట్యూబర్స్ చెప్పినామని చెప్పేసి మాత్రం కార్ తీసుకోకండి. మీ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చూసుకొని మాత్రమే కార్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.